వాళ్ళు ఉన్నారు, నీలాగా 2 మేనేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను తెలుగులో కామెంట్ చేస్తే నన్ను హేళన చేస్తున్నారు. నేను లేకపోతే ఇంగ్లీష్లో కామెంట్ చేస్తానక్క. అవునా? అరే తెలుగు నాకు ఇంగ్లీష్ రాదు, ఎందుకు హేళన? ముఖం పలుకొట్టు అట్లా వాళ్ళని. మనకు వచ్చింది మాట్లాడతాం, రాంది ఎక్కడికి తేము. నన్ను హేళన చేస్తున్నారు, నేను లేకపోతే ఇంగ్లీష్లో కామెంట్ చేస్తాను. చేస్తారా వాళ్ళు? వేస్టేజ్ అట్లా పట్టించుకోక, చూసి వదిలేయాలంతే. పో అని చెప్పొచ్చేసి వెళ్ళి అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అట్లా వాళ్ళే వద్దు. మస్తుగా ఉన్నారు యూట్యూబర్స్, కొద్దిగా వెళ్ళి మంచిగా పరిచయం పెంచుకుంటే మంచిగా వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏంటంటే రోగం తెలుగులో మాట్లాడేకి ఏం రోగం? తెలుగు వాళ్ళం కదా మనం, నేర్చుకోవాలా భాషలు. కానీ ఇంకోరి హేళన చేసేంతలానా? మన భాషను ప్రేమించాలి, పరభాషను గౌరవించాలి. ఏది ఇంగ్లీష్లో మాట్లాడితే ఓ అంటే పెద్ద ఇదేనట్ట. ఏముంది, గట్టిగా పోరాడితే 5 నెలలు కూర్చుని ఇంగ్లీష్ వస్తుంది, బుక్ పెట్టుకొని ముందర. హాయ్ అక్క, తాపో తినొచ్చావా లేదా నాన్న? అమ్మా